రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్కు తగ్గట్టు ప్రభుత్వ పథకాలు అందించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అభివృద్ధి, ఆర్థిక రంగాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ భాగస్వామ్యం P4 విధానం కింద మరిన్ని ప్రాజెక్టులు ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ పేదరికం లేని రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా ఉండటం, రోజురోజుకి వృద్ధుల సంఖ్య పెరుగుతూ యువత సంఖ్య తగ్గిపోవడం, ఆధారపడి జీవించేవారు ఎక్కువగా ఉండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా వృద్ధి రేటు దేశంలో 9% కంటే రాష్ట్రంలో 3.5% మాత్రమే ఉందన్నారు. ప్రతి కుటుంబం ప్రొఫైల్కు తగ్గట్టుగా ప్రభుత్వ పథకాలు అందేలా అధ్యయనం చేయాలని అధికారులను సూచించారు. పేదరిక నిర్మూలనకు సంపన్నుల సాయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, జనాభా వృద్ధి రేటు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జనాభా పెంచేందుకు జపాన్, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు అత్యల్ప స్థాయికి పడిపోవడం, జాతీయ సగటులో 3వ వంతు మాత్రమే నమోదవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోగా జీవనకాలం పెరిగిందని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోందని సీఎం అన్నారు. 2020 సంవత్సరానికి సంతానోత్పత్తి రేటు జాతీయ సగటు 2.0 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 1.5 మాత్రమే ఉందన్నారు. జీవితకాలం సగటు కూడా జాతీయ సగటు కన్నా రాష్ట్రంలో ఎక్కువగా ఉందని చెప్పారు. జాతీయ స్థాయిలో సగటు ఆయుర్దాయం 69 ఏళ్లు ఉంటే రాష్ట్రంలో ఇది 70 ఏళ్లకు చేరిందన్నారు. రాష్ట్రంలో శిశు మరణాల రేటు కూడా తగ్గిందని, ప్రతి 1000 మంది శిశువుల్లో మరణాల రేటు దేశంలో 28 ఉంటే రాష్ట్రంలో 24గా నమోదైందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని కుటుంబ సభ్యుల ప్రొఫైల్కు తగ్గట్టుగా ప్రభుత్వ పథకాలు అందించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అభివృద్ధి, ఆర్థిక రంగాల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యం విధానం కింద మరిన్ని ప్రాజెక్టులు ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ పేదరికం లేని రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం P4 ప్రాజెక్టుకి ఉత్తమ ఉదాహరణ అని చెప్పారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాలను నిలిపివేస్తూ ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ ద్వారా కోరారు. యురేనియం తవ్వకాల వల్ల స్థానిక గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోయి పలు ఇబ్బందులు, అనారోగ్య సమస్యల పాలయ్యే ప్రమాదం ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. గతంలో జార్ఖండ్ రాష్ట్రంలో 600 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాలు నిలిపివేస్తూ ప్రకటన చేయాలని ఆ లేఖ ద్వారా కోరారు. ఏపీలో యురేనియం తవ్వకాల కోసం ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రయత్నించడం తగదని అన్నారు. ప్యాపిలి మండలంలో మామిడిపల్లి, రాంపల్లి, జక్కసానికుంట గ్రామాల్లో ప్రజలు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారని, యురేనియం తవ్వకాల వల్ల స్థానిక గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోయి పలు ఇబ్బందులు, అనారోగ్య సమస్యల పాలయ్యే ప్రమాదం ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతారని, గతంలో జార్ఖండ్ రాష్ట్రంలో 600 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారని తెలిపారు. ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాల వల్ల 3 గ్రామాల ప్రజలే కాక గుడిపాడు, ప్యాపిలి, రాయల చెరువు వరకు దీని ప్రభావం ఉంటుందని వివరించారు. ఇటీవల కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారని చెప్పారు. ప్రజల నిరసనలతో తవ్వకాలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇప్పుడు ప్యాపిలి మండలంలో తవ్వకాలకు సన్నద్ధం కావడం సరికాదన్నారు. చెన్నై నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారం ప్రకారం కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తమిళనాడు నుంచి అస్సాంకు పేపర్ లోడ్తో వెళ్తున్న లారీలో ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. 49 దొంగలను స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేశారు. చెన్నై నుంచి అస్సాంకి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న లారీని మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తమిళనాడు నుంచి పేపర్ బండిల్స్తో వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా ఎర్రచందనం పట్టుబడింది. పేపర్ బండిల్స్ మధ్యలో ఉన్న 49 ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
గన్ చూపించి వేల కోట్ల విలువైన ఆస్తులు రాయించుకోవడం, కొట్టేయడం దేశ చరిత్రలోనే లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంత దుర్మార్గంగా ఆస్తులు రాయించుకున్న ఘటన నేనైతే ఎప్పుడు వినలేదు, చూడలేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వస్తున్న వినతులు, ఫిర్యాదుల్లో ప్రతి ఒక్క దానికి సంపూర్ణ పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అధికారుల్లో కూడా కొన్ని తప్పులు కనిపిస్తున్నాయని, వచ్చిన ఫిర్యాదును మరో అధికారి వద్దకు తోసివేసి పరిష్కారం అయినట్లు రాసేస్తున్నారని ఆక్షేపించారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు స్వయంగా నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు పోటెత్తారు. బలవంతంగా ఆస్తులు కబ్జా చేయడం, భూములు రాయించుకోవడం గురించి సీఎంకు నేరుగా మొరపెట్టుకున్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పింఛన్ సమస్యలను ఏకరువు పెట్టారు. గన్ చూపించి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రాయించుకోవడం, కొట్టేయడం దేశ చరిత్రలోనే లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంత దుర్మార్గంగా ఆస్తులు రాయించుకున్న ఘటన నేనైతే ఎప్పుడు వినలేదు, చూడలేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన బృందం కలిసి కాకినాడ పోర్ట్, కాకినాడ సెజ్ ప్రమోటర్లను బెదిరించి మెజారిటీ వాటాలను రాయించుకోవడంపై పోలీసులకు అందిన ఫిర్యాదు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ దుర్మార్గానికి బలైన బాధితులకు న్యాయం చేయడం మా బాధ్యత అన్నారు. ఇటీవల తెచ్చిన భూ ఆక్రమణల నిరోధక చట్టం పరిధిలోకి ఇది వస్తుందా రాదా అన్నది చూడాలి. ముంబైలో మాఫియా ముఠాయి రాయించుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒక చట్టం తెచ్చిందని అంటున్నారు. దాని వివరాలు కూడా తెలుసుకుంటాం అని తెలియజేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వస్తున్న వినతులు, ఫిర్యాదుల్లో ప్రతి ఒక్కదానికి సంపూర్ణ పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అధికారుల్లో కూడా కొన్ని తప్పులు కనిపిస్తున్నాయని, వచ్చిన ఫిర్యాదును మరో అధికారి వద్దకు తోసివేసి పరిష్కారమైనట్లు రాస్తున్నారని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. ప్రజల పట్ల పెనుభారంగా మారనున్న సర్దుబాటు, ట్రూ-అప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి కాశీనాథ్ డిమాండ్ చేశారు. ముడుపుల వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్మార్ట్ మీటర్ల బిగింపును నిలిపివేయాలన్నారు. బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమాన్ని సీఎం చంద్రబాబు గుర్తుపెట్టుకోకపోతే మరోసారి అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ మొగల్రాజపురంలోని బందిలదొడ్డి సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి సర్దుబాటు, ట్రూ-అప్ ఛార్జీలు పేర్లతో విద్యుత్ భారాలను వేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు విస్మరించడం దుర్మార్గమన్నారు. బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమాన్ని సీఎం చంద్రబాబు గుర్తుపెట్టుకోకపోతే మరోసారి అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మోడీ మాయలో నుండి చంద్రబాబు బయటికి రాకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఆ పార్టీ తూర్పు కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 5 నెలల్లో 15,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా
అదానీ స్కామ్ గురించే చర్చ జరుగుతుంటే ఏపీలో అధికార పార్టీ మాట్లాడడం లేదని మండిపడ్డారు. అసలు కన్నా కొసరు ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రదేశ ప్రజానీకానికి అన్యాయం చేశావో, ఆంధ్రదేశ ప్రజల మీద భారాలు మోపావో అదే పద్ధతిని నేను మళ్ళీ 95 లాగా అనుసరిస్తాను అని చెప్పకనే చెప్తా ఉన్నావు. అంటే ఈ విద్యుత్ ఛార్జీల భారం 1000 కోట్లు ఆనాడు పెంచితే 10 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 17,000 కోట్లు పెంచావు. అంటే ఎన్నేళ్ళు నువ్వు దూరంగా అధికారానికి ఉండాలని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీది. ఎందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఇంకోవైపు స్మార్ట్ మీటర్లు ఎవరిచ్చారు నీకు ఈ హక్కు అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. 2020-21 కాల్చుకున్నటువంటి కరెంటుకి ఇప్పుడు కట్టడమా? 2022-23 కాల్చుకున్న దానికి ఇప్పుడు మళ్ళీ కట్టడమా? అంటే జగన్కి నీకు తేడా ఏమన్నా ఉందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు క్రాంతికుమార్ తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పనపై దృష్టి సారించామని, తద్వారా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ టీడీపీ పార్టీ ఆఫీసు వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు గద్దె క్రాంతికుమార్ చేతుల మీదుగా ల్యాప్టాప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్రాంతికుమార్ దుర్గాభవాని అనే యువతికి ల్యాప్టాప్ను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే దీక్షతో ప్రభుత్వం పనిచేస్తున్నారు. నైపుణ్యత ఉన్నవారిని గుర్తించి వారిని ప్రోత్సహించి ఉద్యోగాలు పొందేందుకు సహకారం అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, తద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని చెప్పారు. నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని, యువతకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ దుర్గాభవాని అనే మన కార్యకర్తకి ల్యాప్టాప్ ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన అనేది ఒక దీక్షగా పట్టుకుని ఈ 5 ఏళ్లలో దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని, ఎవరికి వారు సొంతగా వారి బిజినెస్లు పెట్టుకోవాలని, అలాగే అందరికీ ఏదో ఒక రకంగా ప్రతి నెల ఇన్కమ్ ఉండాలని ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఇప్పుడు దుర్గాభవాని అనే ఆవిడ పబ్లిషర్స్ దగ్గర ఉద్యోగం చేయడానికి ముందుకెళ్తుంది. దానివల్ల వారికి ఒక ల్యాప్టాప్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. అలాగే మహిళలకి స్వయం ఉపాధి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మహిళలు ఇంట్లో పనిచేయడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకోవడానికి అనుగుణంగా వారు కూడా పనిచేయడానికి ముందుకు రావటం అనేది చాలా గొప్ప. నేను అంటే ఇంట్లో వెళ్ళి చేసుకోవడానికి ఇదిగా ఉంటుందని సార్కి చెప్పాను. సార్కి చెప్తే వెంటనే నాకు ల్యాప్టాప్ అనేది ఇచ్చారు. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటుండగానే వర్క్ చేసుకోవచ్చు, ఇది నేను సంపాదించుకోవచ్చు అనే ఇది వచ్చిందనమాట. కాబట్టి అంతే అండి, చాలా హ్యాపీగా ఉంది. ఇంక నేను చెప్పలేదు. రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 2024-25 ఏడాదికి 39,007 కోట్లు కేటాయించినట్లు మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ ఏడాది బడ్జెట్లో బీసీలకు అత్యధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు. ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బీసీ అభ్యర్థుల కోసం 26 జిల్లాలలో డిఎస్సి ఉచిత కోచింగ్ కేంద్రాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో 39,007 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని మంత్రి ఎస్ సవిత తెలియజేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక నిధులు కేటాయించిన ప్రభుత్వంగా నిలిచిందని రాష్ట్ర బీసీ, ఈబీసీ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ నుంచి నేటి సీఎం చంద్రబాబు వరకు బీసీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం
ఇస్తున్నదనేందుకు బీసీల అభ్యున్నతికి ఇంత పెద్ద ఎత్తున ఈ ఏడాది నిధుల కేటాయింపే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా బీసీ ఏ, బి, డి, ఈ వర్గాలకు 7 కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాలకు 17,319 కోట్లను కేటాయించడం కూడా మంచి శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ స్వయం ఉపాధి పథకాల కింద 1,977.53 కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలను అందజేయనున్నట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. వాటిలో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ 50% 1,046.76 కోట్ల రూపాయలు, ఎన్బీసీ ఎఫ్డీసీ టర్మ్ లోన్ల కింద 129.29 కోట్ల రూపాయలు, బ్యాంకు రుణంగా 778.42 కోట్ల రూపాయలు, లబ్ధిదారు వాటాగా 22.96 కోట్ల రూపాయలు మొత్తం కలిపి 1,977.53 కోట్లు సబ్సిడీ రుణాలుగా అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. దానివల్ల మొత్తం 1,33,849 మందికి ప్రయోజనం కలుగనుందని తెలియజేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద 1,977.83 సబ్సిడీ రుణాలు కూడా అందజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వచ్చి 50%, అంటే 1,046.76 కోట్లు, ఎన్బీసీ ఎఫ్డీసీ టర్నోవర్ లోన్ కింద 129.29 కోట్లు, బ్యాంకు రుణం 778.42 కోట్లు, లబ్ధిదారు వాటా బెనిఫిషియర్స్ వాటా వచ్చి 10% 22.96 కోట్లు, అంటే మొత్తంగా 1,977.83 కోట్ల నిధులు. అంటే ఇది స్వయం ఉపాధి పథకాల కోసం ఏర్పాటు చేశాం. ఎందుకంటే చాలామంది స్వయం ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి జీవనోపాధి కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సురుదేంద్ర తీర్థులు అమరావతి రాజధాని నిర్మాణానికి 50 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. తద్వారా సురుదేంద్ర తీర్థులు స్వామివారు చంద్రబాబును ఆశీర్వదించారు. రాజధానికి విరాళం అందించినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో కొత్త పథకం అమలు చేయబోతుందన్నారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఐసింగ్ నగర్, పాయకాపురం వాసులకు త్వరలో ఆ కష్టాలను దూరం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై అసెంబ్లీలో చర్చించామని, ముఖ్యమంత్రిని కలిసి సమస్యల గురించి వివరించామన్నారు. సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలు మంజూరు చేసిన 2.5 లక్షల రూపాయలు ఉచితంగా బీఎల్సీ పథకం కింద అందించామని గుర్తు చేశారు. ఇలా వేలాది ఇళ్లు కట్టించామని వివరించారు. గత వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేస్తుందన్నారు. 15 లక్షల రూపాయల విలువైన ఎకరం స్థలాన్ని 80 లక్షల రూపాయలకు కొన్నామని చెప్పి ప్రభుత్వ సొమ్మును దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో కొత్త పథకం అమలు చేయబోతుందన్నారు. ఏపీ హౌసింగ్ యాప్ ద్వారా ప్రతి సచివాలయంలో సచివాలయ అడ్మిన్ వద్దకు వెళ్లి నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సొంత స్థలం ఉన్నవారు యాప్లో దరఖాస్తు చేసుకుంటే 3 విడతల్లో 2.5 లక్షల రూపాయలు ఇస్తామని వివరించారు. టిడ్కో ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. గతంలో టిడ్కో ఇళ్ల కోసం 25,000 రూపాయలు, 50,000 రూపాయలు, 75,000 రూపాయలు, ₹1,00,000 కట్టిన వారికి మార్చిలోపు పనులు ప్రారంభించి 90 రోజుల్లోనే పూర్తి చేసి అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. ఇటీవల బుడమేరు వరదలతో 50 నుంచి 80 గజాల లోపు ఉన్న అనేక ఇళ్లు పాడైపోయాయని, వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 100% రైల్వే నిధులతో సింగ్ నగర్ 2వ పై వంతెన నిర్మించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు రైల్వే మంత్రిని త్వరలో కలుస్తానని తెలియజేశారు. 50,000, 25,000, 75,000 లక్ష రూపాయలు కట్టినటువంటి టిడ్కో ఇళ్ళు 80% పూర్తయిపోయినటువంటి జక్కంబూడిలో టిడ్కో ఇళ్లని మార్చిలోపు పనులు ప్రారంభించి 90 రోజుల్లోపే వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అధికారులను ఆదేశాలు ఇచ్చారు. టిడ్కో ఇళ్లు కూడా త్వరలోనే మార్చిలోపు పనులు ప్రారంభించి 90 రోజుల్లోపు వాళ్ళకి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. గతంలో వైసీపీ ప్రభుత్వం పేదవాడికి ఇవ్వాలని టిడ్కో ఇళ్ళు కట్టిస్తే దాని మీద లోన్లు తీసుకొని ఆ లోన్లు కొట్టేయటం వల్ల ఇవాళ బెనిఫిషియర్లందరికీ నోటీసులు వస్తున్నాయి. మన అసెంబ్లీలో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఆ నోటీసులు రావటం కాకుండా వాళ్ళకి 100 రూపాయలు అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు.
సిబిల్ స్కోర్. నిన్న ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, వాళ్ళ పిల్ల పెళ్లి కోసం దాచుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లో 10,000 రూపాయలు కట్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. వీళ్ళు చేయని అప్పుకి జగన్ ప్రభుత్వం యొక్క పాపం వల్ల ఇవాళ పేదవాళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఒకటి ఇళ్ళు లేని వాళ్ళు సచివాలయాల్లోకి వెళ్ళి అడ్మిన్ల దగ్గర ఈ యాప్ ద్వారా ఇల్లు దరఖాస్తు చేసుకోవటం. ఈ సింగనగర్ ప్రాంతంలో మొన్న వరదలు వచ్చినప్పుడు ఇండివిజువల్ హౌసెస్ 50 గజాలు, 60 గజాలు, 30 గజాలు, 70 గజాలు ఉన్నటువంటి చాలామంది ఇళ్ళు మునిగిపోయినాయి, ఆ వరదల్లో దెబ్బతిన్నాయి. ఆ ఇళ్ళన్నిటిని కూడా పునర్నిర్మించుకోవడం కోసం 2,50,000 రూపాయలు మీ సచివాలయాల్లో మీ దరఖాస్తుల్ని నింపుకునేటట్లయితే సచివాలయంలో యాప్ ద్వారా మీకు అందించబడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. తల్లిదండ్రుల సహకారం, వారి భాగస్వామ్యంతో 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని విద్యాశాఖ కార్యదర్శి వివరించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరవుతారని వెల్లడించారు. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, సంబంధిత పాఠశాలల్లో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోన శశిధర్ కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పెద్ద ఎత్తున మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. 0 నుంచి 5 స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతి పాఠశాలలో అమలు పరుస్తామని శశిధర్ వివరించారు. ప్రతి పాఠశాలకు తొలుత ప్రకటించిన స్టార్ రేటింగ్ క్రమంగా ఏడాదికి ఏడాది వృద్ధి అయ్యేలా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ గరిష్టంగా 5 స్టార్ రేటింగ్లోకి అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామని శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలియజేశారు. ఆ ఎంటైర్ ఈవెంట్ను కూడా టీచర్లు నడిపించకుండా తల్లుల్లోనే ఎవరో ఒకళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు వాళ్ళనే నిర్వహించమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఇంకా బాగుంటుందని. ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈసారి అంటే ఫస్ట్ టైం మేము స్టార్ రేటింగ్ ఫర్ స్కూల్స్, ఫర్ బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక స్టార్ రేటింగు, అకాడమిక్ అంశానికి ఒక స్టార్ రేటింగు, ఈ 2 అంశాల మీద 2 స్టార్ రేటింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల ఎక్కడన్నా మనకి బిల్డింగ్ వసతులు బాగుండి 3 స్టార్ కానీ 4 స్టార్ కానీ ఉండొచ్చు, కానీ అక్కడ 1 స్టార్ అకాడమిక్ పర్ఫార్మెన్సే ఉండొచ్చు, చెప్పలేం. సో కేవలం బిల్డింగ్లు బాగున్నంత మాత్రం చదువులు బాగున్నట్టు కాదు. మా మంత్రివర్యులు చెప్తున్నారు, ఎప్పుడు చెప్తుంటారు, అవుట్పుట్స్ కాదు అవుట్కమ్స్ ఉండాలి అని. అంటే క్లాస్కి పాఠం చెప్పడం కాదు, విద్యార్థికి పాఠం చెప్పాలని. క్లాస్కి పాఠం చెప్పడం అంటే సిలబస్ అయిపోయింది, మేము చేయాల్సింది అయిపోయింది, అలా కాకుండా వాట్ ఈస్ ద లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.